ఢిల్లీ నుంచి తాజ్ మహల్కి బయలుదేరుతున్నాం. ఆగ్రాకి ఊబర్ బుక్ చేసాము. అయితే 10 నిమిషాలు. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే ఉన్నారు, తెలుగు ఒక్కడూ దొరకడు. ఎంత కష్టం అంటే అంత కష్టంగా ఉంటుంది. మనకు వచ్చిన అరాకర హిందీ 2-3 పదాలతో మేనేజ్ చేస్తున్నాము. అయితే కార్ బుక్ చేసాం, ఊబర్ కారు. 4 అవుతున్నాం. ఇదా ఆగ్రాకి వెళ్తున్నాము, హిందీ తెలియకుండానే వెళ్తున్నాము. అది కూడా చూడలే ఎలా ఉంటుందో తెలియ. ఇదా ఇతను డ్రైవర్, ఊబర్ డ్రైవర్. ఎలా यमुना नदी तीव यमुना रिवर कब लावा Kenapa mata kopi? atau apa? Tampil pantul deh. Kamu tengah. Finally reach ఆగ్రా చేరుకున్నాము. తాజ్మహల్ దగ్గరలో ఉన్నాం. దిగేంత వరకు వీడియో కంటిన్యూ చేస్తాము. అప్పుడు రాజుల కాలం అలా కంటిన్యూ. ఇల్లులన్నీ ఇల్లులు రెడ్ కలర్ పెయింట్, పెయింటింగ్ రెడ్ కలర్ పెయింట్. ఇది ఏంటంటారు, మామూలు వీరగొట్టం వీధుల్లాగే ఉన్నాయి. కాదు బావా, ఇది రూల్స్ ఏంటి? ఇది పెయింటింగ్ ఏంటో మరి ఇక్కడ గవర్నమెంట్ భయ్యా, పెయింటింగ్ రూల్సా भैया? ये बिल्डिंग है पेंटिंग ओनली रेड? हाँ, बिल्डिंग ऑलमोस्ट बिल्डिंग रेड कलर. ये गवर्नमेंट रूल है? गवर्नमेंट रूल. हाँ. अच्छा अच्छा. ऑल प्लेसेस नियर बाय आगरा फोर्ट आर रेड बिल्डिंग. रेड बिल्डिंग. अरे डाउट. ये आगरा फोर्ट है. इसमें तो कुछ नहीं है, देखने लायक कुछ बचा नहीं इसमें. सिर्फ खंडर है बस, बिल्डिंग है बस एक, बाकी कुछ नहीं है इसमें. इससे तो आगरा में अच्छा है. ఇదేనా తాజ్మహల్? ताजमहल है अभी 1.5 किलोमीटर. ताजमहल బయట ఉంటుంది. ये आगरा का किला है, फोर्ट शाहजहां. हाँ, शाहजहां किला. हाँ, शाहजहां लाल किला. बिल्डिंग అంతలా ఇది కూడా చూపిస్తారా? కానీ కోనే చూపిస్తారా అంటే మనకి టైం అంతా దూరపడమే. అంతలా ఎలా పట్టకుగంలే తక్కువ మన రంచుకుని అలాగా అయితే డాక్టర్ ఓ సజీవంగా నాకు మరి వాటర్ ఫాల్. झांसी महारानी टच. कोई दिक्कत नहीं है फोन का. अलगुणंगंतवे एक्सप्लेन 120 रुपीस है पार्किंग, कोई बात नहीं. कितना ले कोई स्कैनर? हाँ, पेटीएम ले लो यार. जियो तो नहीं है? क्यों, नेटवर्क नहीं है क्या जियो? नेटवर्क का जियो नहीं चलता नहीं है. हमारे तो फर्स्ट क्लास चल रहा है. नहीं चलेंगे तो कैश दे देंगे भाई. देख लो पहले, दिखाओ स्कैनर दिखाओ. चल जाएंगे तो ठीक है, नहीं चलेंगे तो कोई दिक्कत ना है. ఫస్ట్
ఓకే, నిజం చెప్పాలంటే నా జీవితంలో నేను చూస్తానైతే అనుకోలే. నేను ఆగ్రాకి వెళ్తా, తాజ్మహల్ చూస్తా, తిరుగుతా అయితే అనుకోలేదు. ఇదొక వండర్ఫుల్ ఏంటది పెద్ద వింత అనుకోవాలి. తాజ్మహల్ వింత ఏమో తెలియదు కానీ నేను చూడడం అనేది ఒక పెద్ద వింత, అంతే కదా. నడుస్తున్నాము, ఇంకా లోపల ఇంకెలా ఉంటాయో తెలియదు. पब्लिक कम आया इधर, बहुत ఇక నలుగురు వచ్చాము, ఇద్దరు బావులు, అక్క, నేను. తాజ్మహల్కి చేరుకున్నాము, ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం. చూడాలి తాజ్మహల్ ఫస్ట్ టైం ఎలా ఉంటుందో. ఆ ఎంట్రీ గేట్ నుంచి ఇక్కడ వరకు పార్కింగ్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావాలంటే 10 రూపాయలు తీసుకుంటారు. అయితే మేము నడిచి వచ్చాము, దగ్గరే దూరం కాదు, 10 రూపాయలు తీసుకుంటారు. నడక బద్ధకం అనుకున్న వాళ్ళు సేవ్ అయిపోయింది. ఎవరన్నా మీరు నడక బద్ధకం అనుకుంటే బండి ఎక్కొచ్చు 10 రూపాయలు. నాకైతే అవసరం లేదు, మేము రోజు కొండల మీద నడుస్తాం కాబట్టి 10 కిలోమీటర్ వింటాం కాదు, 10 కిలోమీటర్ కాదు అనుకో. అక్కడికి అక్కడ మా అయితే ఉంటుందా ఒక 5-10 మీటర్లు ఉంటుంది అంతే. దానికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు, లేదు అంటే అవసరం లేదు, నడిచి రావచ్చు. ఇది తాజ్మహల్కి ఫ్రంట్ అనుకుంటా, నాకు తెలియదు, చూడాలా ఇంకెంతవరకు అనేది. బుకింగ్ కౌంటర్, తాజ్మహల్ బుకింగ్ కౌంటర్. एक दो 5% 250 rupees. ఇదేంటి చెక్క, అవును చెక్క. కానీ చూడండి తలుపు ఎలా డిజైన్ చేయాలి, ఆ రోజుల్లో ఎలా కట్టారంటే గ్యాప్ అనేది లేకుండా, అసలు ఈ డోర్ ఎలా తీయాలా తెలియకుండా కట్టారు. అంటే సెంటర్లో గ్యాప్ రాదు. చూడు ఇందులో పెట్టాలి. अरे वीडियो मत बनाइए भैया, आपके पास ही रहेगा, फोटो नहीं खींचिएगा. తాజ్మహల్కి ఎంటర్ అయ్యాము, లోపలికి వచ్చేసాం తాజ్మహల్కి. ఇదండి తాజ్మహల్, ఎంత పెద్ద కట్టినాడో షాజహాన్. డౌట్ వచ్చి పేరు కట్టేదేమో అనుకున్నా కళలో, షాజహానా లేకపోతే నేనా అనేసి అనుకున్నాను. తాజ్మహల్ కనిపిస్తుందా? ఇదండి గుర్తుగా కట్టిన సమాధి, గుర్తుగా కట్టిన సమాధినే. ఎండ బాగా ఎక్కువగా ఉంది, కెమెరా కూడా మా ఫోన్ కెమెరాలు పనిచేయట్లేదు, అంత ఎండ విపరీతంగా మధ్యాహ్నం వచ్చాము. ఎండాకాలం మే 24వ తేదీ
తాజ్ మహల్. తాజ్ మహల్. జీవితంలో పుస్తకాల్లో చదివిందే తప్ప కానీ ఇక్కడ తాజ్మహల్ వస్తానని ఊహించుకోలేదు అసలు కదా, ఎవరనుకున్నా పెట్టు సినిమాల్లో చూడడము ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం తప్ప పుస్తకాల్లో చదవడం తప్ప కానీ లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీకి. అయ్యా హాయ్. చల్ మా కార్ డ్రైవర్ ఊబర్ క్యాబ్ బుక్ చేసాము. అతని డ్రైవర్ అంటే నేను కొత్త రావడానికి ఇదే ఫస్ట్ టైం అంటే సరే మేము చూపిస్తానులే అని హెల్ప్ చేస్తామని అన్నారు అన్నయ్య. నిజం చెప్పాలంటే అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. వావ్, నా ఫోన్లో నేను ఫోటో తీస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలే. తాజ్మహల్ అయితే బావా ఎవరైనా అనుకున్నామా మన ఫోన్లో మనం రియల్గా తీస్తామని? అనుకోలే. ఇదండి తాజ్మహల్ ముందర ఉన్న నీళ్ళు ఇక్కడ పెట్టేశారు. దేని పెట్టారు నాకు తెలియదులే. ఇట్లా చేశారు. ఇది చక్క బల్ల స్టేజ్. తాజ్మహల్ ముందర స్టేజ్ ఇది. ఎండ ఎక్కువ ఉంది. తీసుకుంటున్నాము, ఎంత తీసుకున్నా దరిద్రంగా ఉంది. ఎక్కడ ఉన్నావు? Shahjahan, you are great. మళ్ళా హై టెంపరేచర్ చూపిస్తుంది ఒక్కలాగా. వేడికి 10:30కి అది ట్రైన్. చూశాను. వెళ్తున్నా లోపలికి. లోపలికి వెళ్దాం. ఒక్కొక్కరికి 200 అవుతాయి. 1% 200 రూపీస్. एडजस्ट नहीं करता बाकी आपको जाना కాదు లోపల లేట్ ఉందని. లోపల ఉంటుంది ఏటో. వెనక్కి ఎటువైపు నుంచి చూసిన తాజ్మహల్ బాగులు ఎంత అవుతుంది. కానీ ఉల్లేనా జరుగుతే ఈ కన్నాల నుంచి ఇటువైపు ఇది వాగుంది బావా. యమున జరుగున స్వాగం అయితే జరుగున యమున ఏంటిది రివర్. యమున రివర్ పక్కన తాజ్మహల్ కట్టారు. पहले यमुना रिवर जो है दीवार के साथ चलता था. నది అనేది యమునా నది ఉండేది. ఇప్పుడు యువతల మ్యారేజ్ చేసుకుని అవతల నీరు అవతల ఇది అయింది అనమాట. ఆ రోజుల్లో ఈ అంచున వరకు ఉండేది యమునా నది అనేది. డ్రైనేజ్ చెప్పాను కదా, ఈ ప్రాంతం మొత్తం డ్రైనేజ్. పొల్యూషన్, ఫుల్ పొల్యూషన్ అన్నారు దీనివల్ల. నీళ్ళు ఇది మొత్తం కాలుష్యమైన నీరు, కలుషితమైన. సొరంగ మార్గం
మార్గం. मनी आइकॉन स्क्वायर ఈ చరిత్ర ఈ కట్టడాలు ఎలా ఉందో ఏటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. తాజ్మహల్ చుట్టూ తిరుగుతున్నా, ఆ చెడు నుంచి ఈ చెడుకి. ముందు కింద వైపు తీసా, ఇప్పుడు కింద ఏదో అనుకున్నాం ఫ్లోర్, కానీ ఫ్లోర్ కింద మొత్తం డిజైనే. మేము మామూలు మట్టేసి వెళ్ళిపోతుంటే పెట్టారనుకున్నాం, ఇవంతా డిజైన్ చేశారు. డైమండ్ షేప్లో, స్టార్ షేప్లో చేశారు. ఫ్లవర్స్ మీద డైమండ్లో మధ్యన స్టార్స్, ఫ్లవర్స్, డైమండ్తో ఫ్లవర్స్ చేశారు. అండర్ వాటర్ వెళ్ళడానికి, డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి డిజైన్ కూడా చేశారు. మరి ఈ సింబల్ ఏటో నాకు తెలియదు, పొడవుంది. ఎర్రరాయి. నేను అనుకున్నాను యూట్యూబ్లోనూ మొత్తం కలర్స్, ఈ కలర్స్ మొత్తం పెయింట్ కాదు రాయలను, నేను నిజమేనా అనుకున్నాను. కానీ నిజంగా పాతవరంలో మొత్తం ఈ డిజైన్స్, కలర్స్ మొత్తం రాయే. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతం. చూడండి, ఇది రాయి చూసారా, ఇది ఒక రాయి, బ్లాక్ రాయి. ఇది రెడ్, వైట్ కలర్స్ ఏం కాదు, కలర్స్ రాళ్ళు తెప్పించుకొని చేశారు. డిజైన్ మొత్తం అలాగే ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ అవన్నీ. వావ్, కనిపిస్తుందా కలర్స్ అవన్నీ రాళ్ళు, చిన్న చిన్న ముక్క రాళ్ళతో తెచ్చుకొని పేర్చారు. ఇది అద్భుతం కదా. ఇక్కడ కాలుకి ఇలా వేసుకోకుండా లోపలికి రానివ్వలేదు, మా బావ వెళ్ళి తెచ్చాడు. ఇదో కాళ్ళు వేసుకుంటున్నాడు. అబ్బో 10 రూపాయల జత, 10 రూపాయలు కొన్ని చేసుకొని లోపలికి వెళ్ళాలి, లేదంటే రానివ్వరట లోపలికి. ఓకే, తాజ్ మహల్ లోపలికి వచ్చాము, పైకి వచ్చాము. ఇదొక స్తంభం, లోపల బావా అది చూడు ఒకసారి, చూడు ఇంత చిన్న కలర్స్ కాదు, రాయి, స్టోన్ మొత్తం చూడు. స్టోన్ అవన్నీ రాయిలే. చూడు ఎలా ఎలా డిజైన్ చేసి, ఇంత చిన్నవి టెక్నాలజీ లేనప్పుడు కదా. అమేజింగ్. ఓ తప్పులేదు, వింతనంలో తప్పులేదు. ఓ నాయన మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. నేనైతే ఫిదా అయిపోయాను. అవతల 2 స్తంభాలు తీసాము. ఇది బయటకు వచ్చే దారిలో తీసినాం 4 స్తంభాలు కవర్ చేసినాం. మా యమున రివర్ హైట్లో ఉన్నాం. ఇక్కడైతే కింద రహస్యాలు అయితే ఉన్నాయి. మనం పైన నడుచుకొని తిరుగుతున్నాము, కానీ లేదు, తీయకూడదు అన్న ఈ డిజైన్ చూస్తుంటే తీయాలనిపిస్తుంది. అలా డిజైన్ చేశారు. అసలు ఎలా, హౌ, ఇదొక ఆశ్చర్యం.
పాలసీ లాగా ఈ రాయిలు ఎక్కడ సేకరించారు? ఇలాంటి రాయిలు ఎక్కడ వీళ్ళు దొరికినాయి? అసలు ఎలా వచ్చేసారు? వింత అనేది వింత.